హలో అండి అందరికీ. ఈరోజు మా గేదెలది మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అంటే, ఈవినింగ్ టైంలో వాటికి దోమల తెర వేసేసి కాళ్ళ కింద చెత్త వేసేసి నైట్ కట్టేస్తాం కదా వాటిని లోపల చావిడిలో. మార్నింగ్ వాటిని ఎలా దోమల తెరలను తీస్తాము అనేది నేను ఈ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే, ఫస్ట్ మనము ఈ రాళ్ళనన్నిటిని తీసేసుకోవాలి. ఈ దోమల తెరకి ఇట్లా దోమలు వెళ్ళకుండా అలా పెట్టాం కదా, ఇవన్నిటిని చుట్టూతో ఉన్న వాటన్నింటిని ఫస్ట్ తీసేసుకోవాలన్నమాట. లోపల దోమలు అయితే బాగా అంటే దీనికి అంటుకొని ఉంటాయి అన్నమాట, బయట అంటుకొని ఉంటాయి. ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి కొన్ని వెళ్తాయి, చిన్న దారున్న వెళ్తాయి కదా, కొన్నిటిని అయితే మనం ఆపగలం అన్నమాట ఈ సీజన్లో. అది కాక పొలాల దగ్గర ఉన్నాయి కదా, ఇంకా ఎక్కువ ఉంటాయండి. ఇది రెగ్యులర్గా ఉండే ప్రాసెస్ ఇక్కడ సైడ్ అయితే. మరి మీ సైడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మ వీటన్నిటినీ తీసేస్తుంది, రాళ్ళనన్నిటినీ తీసేసి. చూడండి దోమలు ఎలా వెళ్తున్నాయో. ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేక బయట ఆగినున్న దోమలు అన్నమాట. సో మొత్తం దీన్ని దులుపుకొని పైకి కట్టేసుకోవాలి నీట్గా. అంటే మళ్ళీ వాటిని బయట కట్టేయాలన్నమాట. బయట కట్టేసి లోపల క్లీన్గా చేసుకోవాలి. అందుకని చెప్పేసి ముందు వాటిని తీసేసి వాటిని బయటకు తీసుకురావడానికి అడ్డం లేకుండా ఇలా ఆ దోమల తెరని ఆ పట్టని పైకి కట్టేసుకోవాలి. ఎవ్రీడే ఇలానే అవుతుంది. వర్షం వచ్చినా ఏమున్నా కూడా బయట కట్టేయడానికి వీలు లేదనుకోండి, అప్పుడు లోపలనే బాగు చేసేసుకుంటాం, మొత్తం అంతా నీట్గా పెట్టేసుకుంటాం. అదే ఉందనుకోండి, మనకి అదంతా క్లీన్ చేయడానికి నీట్గా చేసుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది. అవి ఉన్నప్పుడు వాటంతటి దగ్గర మనం ఉడవలేం కదా, పేడకలు వాటికి తీస్తామన్నమాట. సో మొత్తం ఇలా వాటికి అడ్డం లేకుండా నీట్గా ఓ పక్కకంతా పెట్టేసుకొని వాటిని 1 by 1 బయట కట్టేసుకోవాలి. ఎప్పటికప్పుడు అక్కడ నీట్గా చేస్తేనే కొంచెం ఆరిపోతుంది. మళ్ళీ వాటిని బయట లోపల కట్టేసినా కూడా వాటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అలానే ఉంచామనుకోండి, ఆ తడిలో అవి కట్టేసినా కూడా ఇబ్బంది పడతాయి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం ఆరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చి కట్టేయాలన్నమాట. సో పొద్దున్నే కదా, నైట్ అంతా ఫ్యాన్ ఇలా అయితే తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఆల్అవుట్ అవన్నీ పెడతామన్నమాట. పెట్టంది మనమే తట్టుకోలేకపోతున్నాం. అవి అసలే బాగా కుట్టేస్తాయండి, దోమలు అయితే ఎక్కువ ఉంటాయి. ఈ దోమల సీజన్లో, ఈ వరి నాట్లు ఉన్న ఈ సీజన్లో ఫుల్ దోమలు. సమ్మర్ అయితే అవి నైట్ కూడా బయటే ఉంటాయి, కానీ ఇప్పుడైతే ఈ దోమల్లో పాపం ఇబ్బంది పడతాయి. ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చేసి చూస్తున్నది వీడియో తీస్తుంటే, ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చేసి మనం బయట కట్టేసుకోవాలి. నీళ్లు తాగితే తాగుతాయి దూడలు పొద్దున్నే అయితే, తర్వాత కొన్ని తాగుతాయి కొన్ని తాగవు. ఏంటంటే ఆ దోమలు కుట్టి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి గాబుకేసి రుద్దుతూ ఉంటాయి అన్నమాట. తాగకపోయినా కానీ అక్కడికి వెళ్ళి అలా చేస్తూ ఉంటాయి. సో ఇవి దూడలు కాబట్టి కొంచెం తాగుతాయి నీళ్ళు. ఇంకా వెంటనే మనం ఇప్పుడు కట్టేసుకునే టైంలోనే కుడితి కూడా పెట్టేసుకోవచ్చు, లేదంటే కట్టేసిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. ఇలా మేమైతే బయట కట్టేసిన తర్వాతే దూడలు అయితే నీళ్ళు తాగేస్తాయి. ఇంకా గేదెలు పెద్దవి ఉన్నాయి కదా, వాటికైతే కుడితి పెడతాం. కొన్ని రోజుల్లో వినడానికి రెడీగా ఉన్నాయి. మొన్న వర్షాలకి కొంచెం అయితే ఎండింది. బిఫోర్ షార్ట్లో కూడా పెట్టాను, అంతా కొంచెం బురదగా ఉండింది, ఎక్కువ కాదు. ఒక బర్రెని కట్టేసే దగ్గర అయితే కంప్లీట్గా ఎండలేదు. ఈ దూడల్ని ఇంకో 2 పెద్ద బర్రెల్ని కట్టేసే దగ్గర అయితే కొంచెం ఓకే, పర్లేదు, కట్టేయచ్చు. ఇక్కడ చూడండి, ఈ బర్రెకి మనం ప్రతిదానికి కూడా కాళ్ళకి తాడు పెడతాం, ఎందుకంటే అటు ఇటు ఒకదాని మీదకి ఒక్కటి వెళ్తాయి అనమాట. అలా తాడు పెట్టాం అనుకోండి, ఎక్కువ అవి తిరగకుండా ఒక దగ్గరే ఉంటాయి, ఎక్కువ తిరగకుండా. అవి కాళ్ళకి తాళ్ళు పెట్టాలి అంటే అసలు పెట్టనియ్యో మమ్మల్ని అయితే. ఇంకా మా అమ్మ తీయడానికి కూడా మా అమ్మ మాట వింటాయి అన్నమాట అవి. సో తోకలు తలకి కుట్టేస్తాయి అన్నమాట అలా తాళ్ళు పెట్టేటప్పుడు తీసేటప్పుడు. ఇంకా తోక పట్టేసుకొని తీస్తుంది మా అమ్మ. ఇంకా ఒక్కొక్క దాన్ని మనం అన్నిటినీ లోపల నుంచి బయటకు కట్టేసుకోవాలి. ఈ పేడకల్లన్నిటినీ మనం చెత్త వేసేసుకుంటాం కదా, ఆ చెత్తతో పాటు తీసుకోవడానికి కూడా మనకి ఈజీ ఉంటుంది, వాటికి కూడా కన్వీనియంట్ ఉంటుంది. లేకపోతే జారుతాయి అన్నమాట, కాళ్ళు జారడము అలా అవుతాయి. సో వీటన్నింటినీ ఇలా 1 by 1 కట్టేసుకున్నాము. బయట కొంచెం ఆరింది కనిపిస్తుంది కదా, కంప్లీట్గా అయితే ఆరలేదు. ఓకే, వీటిని కట్టేయచ్చు అన్నట్టుగా ఉంది. ఇక్కడైతే అసలుకే ఆరలేదు.
మొత్తం ఇటు ఎక్కువ ఈ చావిటి నీడ పడుతుంది అనమాట, అందుకని ఎక్కువ ఎండ లేదు. ఇక్కడైతే డైరెక్ట్ ఎండ పడుతుంది కాబట్టి కొంచెం ఓకే. ఇంక ఇలా కట్టేసిన వాటికి గుర్తులు పెట్టేసి ఇంకా ఎండుగడ్డి వేసింది వాటికి. మళ్ళీ ఎందుకంటే బాగా చేసి అంతసేపు అవి తినేస్తాయి, ఆ లోపు తినేస్తాయి. కొంచెం అవి బయటికి పొద్దున్నే వాటికి ఫుడ్ అయితే పెట్టాలి కదా, సో కొంచెం కొంచెంగా ఎండుగడ్డి వేసింది వాటన్నిటికీ, జనపకట్ట వేయలేదు. ఇంకొక దాని లోపలే ఉంచాం, అక్కడ కట్టేయడానికి వీలు లేదు, బయట కట్టేయడానికి అక్కడ ఇంకా మట్టి ఎండలేదన్నమాట. అందుకని దాన్ని లోపలే ఉంచేసి ఇప్పుడు బాగు చేయాలి. ఇలా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా అది ఎండిపోతుంది. కొంచెం డ్రై అయిపోతేనే లోపల కట్టేయడానికి. మళ్ళీ ఇంకా 10 o'clock ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది. ఆ ఎండ్ వచ్చినప్పుడు మనం లోపల కట్టేయాలంటే తొందరగా మనం బాగు చేసేసుకున్నామంటే కొంచెమన్నా ఎండిపోతుంది. అప్పుడు ఇవి ఒకవేళ మనం కట్టేసినా కానీ వాటికి ఇబ్బంది ఉండదు. ఎక్కువ కొంతమంది సరిగా క్లీన్ చేయలేదనుకోండి, వాటికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలా అసలు ఉంచొద్దు, అవి జబ్బులుగా పడిపోతాయి అన్నమాట. అలా ఉంచొద్దు, ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి. ఇంకా వెళ్ళే ప్లేస్ అలా లేదు అనుకోండి, బ్లీచింగ్ చల్లడం అలాంటివి చేసుకోండి. క్రిములు అవేమన్నా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే మొత్తం నీట్గా ఈ పేడకళ్ళు ఇవన్నీ తీసేసుకోవాలి, వీటన్నింటినీ తీసేసుకోవాలి. ఇంకా పేడకళ్ళు తీసేయడానికి ఒక తట్ట ఉంది, ఆ తట్ట మళ్ళీ డైరెక్ట్గా వేస్తే పాడవుతుందని ఒక పట్ట లాంటిది దానికి కడతామన్నమాట. అప్పుడు అనుకోండి మనం ఇవన్నీ వేసుకున్నా కానీ మనం తీసి నెత్తిన పెట్టుకున్నా కూడా ఏమీ ఇది కాదనమాట. సో ఈ చెత్తతో ఇలా దాన్ని చుట్టేసేసి ఆ పేడకల్ని అలా వేసేసుకొని తర్వాత ఊడ్చుకుంటాము. ఫస్ట్ అయితే ఇవి నీట్గా తీసేసుకోవడానికి కూడా ఒక ప్లస్ పాయింట్, గేదెలు కన్వీనియంట్ కోసం వేస్తాము, కానీ మనం అవి తీసేసుకోవడానికి కూడా మనకి ఇది ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఇలా తీసేయడానికి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ పేడకళ్ళు. మార్నింగ్ వచ్చి ఇంకా పూరీలు అలా ఉన్న వాళ్ళు ఏంటంటే తడికిలు అలుక్కోవడానికి, అలా పొద్దున్నే తీసుకెళ్ళడానికి అప్పుడప్పుడు వస్తారు, కల్లాపులు చల్లుకోవడానికి. దోమల తెరలు తీసలేకపోయినా వెళ్ళేసి తీసుకొచ్చుకొని ఉంటారు. ఇంకొకసారి మనం తీసే టైంకి లోపల పేడకళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి కూడా వస్తారనమాట. ఇలా నీట్గా ఇప్పుడు గేదెని కట్టేయడానికి లేదు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ నుంచే మొత్తాన్ని తీసేస్తుంది మా అమ్మ. అక్కడికి నీట్గా పెట్టుకోవాలి, లేదంటే వీటికి చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి గేదెలకి. ఇలా తీసి వేసేసిన తర్వాత మొత్తం ఒక తట్టలోకి వేసుకొని దీన్ని నైలో వేసేయాలి. నైలో ఇది కూడా వేస్ట్గా ఏం పడేయరు అనమాట. పొలాల్లో సమ్మర్లో వీటిని పొలంలోకి తోలుతారు. ఇంకా కొంతమంది అయితే కొనుక్కొని మరీ వేసుకుంటారనమాట వీటిని. ఇంకా మనం ట్రక్ ఇంత అని ట్రాక్టర్లు ఉంటాయి కదా, ట్రక్ ఇంత అని చెప్పేసి అమ్మేస్తారు. ఆ నైలో వేసేది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇది మొత్తం ఆ బర్రె కింద ఉన్నదంతా ఇది మొత్తం చుట్టూ తిరిగి వేసేస్తుంది అనమాట. సో దీని దగ్గర కూడా కంప్లీట్గా తీసేస్తుంది మా అమ్మ. ఎప్పుడు ఎన్ని గేదెలు ఉన్నా కొంచెం కష్టమైనా కూడా గేదెలు ఉండడమే బెటర్ అండి. ఎందుకంటే మన ఇంట్లోకి మనం కొనుక్కునే ఇది ఉండదు, మనం ఉంటే ఆ ఫీల్ వేరు ఉంటుంది. ఎందుకంటే గేదెలు వర్క్ చేయడం ఇష్టమే ఉంటుంది నాకైతే. మా సైడ్ కంపల్సరీగా కేరింగ్ ఎక్కువ ఉంటుంది, వేరే సైడ్ అయితే నాకు అంత తెలీదు. మా సైడ్ అయితే గేదెలకి రొటీన్ ఇలానే ఉంటుంది. ఎవ్రీడే వాటికి 3 times కుడితి పెట్టడం, వాటిని లోపల ఎండకి బయటకి కట్టేయడం, వాటిని ఇచ్చేయడం. ఇక్కడ చూడండి ఆ గేదెలంతా పేడకళ్ళంతా తీసుకెళ్ళి నై అక్కడ ఉంది, అక్కడ కూడా మా ప్లేసేనమాట. అది స్టోర్ చేసుకున్నాం. ఎండుగడ్డి వామింది కదా, అదంతా మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వచ్చే వరకు వేయడానికి జనపకట్టలు వేసుకున్నాం. ఇక్కడ ఉంది కదా, ఇదంతా కూడా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. కొన్ని ఇయర్స్ 1 year 1.5 year అట్లా ఉందనుకోండి, మొత్తం కూడా ఇట్లా మట్టిలాగా అయిపోతుంది కంప్లీట్గా. అదంతా పొలంలో చల్లితే బలం కూడా వస్తుంది. ఈవెన్ మనం పూల చెట్లకు కూడా అది వేసుకోవచ్చు. అలానే ఓవర్గా వేయకూడదు, వేడి ఉంటుంది, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అది చాలా బలం ఉంటుంది అందులో. పూల చెట్లకు మల్లి చెట్లకు వేస్తే చాలా చాలా బలం అనమాట. సో ఇంకా దీనికి కూడా కొంచెం గడ్డేసి ఆ పేడకల్లన్నీ ఇక్కడివి కూడా తీసేసుకొని ఇంకా ఇప్పుడు మళ్ళీ ఊడవాలన్నమాట. దీనిని ఊడిస్తే ఇంకా మనకి కొంచెం నీట్గా అయిపోయి కొంచెం మళ్ళీ 10 o'clock అప్పుడు మళ్ళీ వీటిని లోపల కట్టేస్తాం. ఎండ వస్తుంది ఇప్పుడైతే, నిన్న అట్లా వర్షం పడింది కానీ ఇప్పటికైతే ఎండ వస్తుంది.
వీటిని మళ్ళీ మనం లోపల కట్టేయాలంటే ఆలోపు కొంచెమన్నా ఆరుతుంది అనమాట. మళ్ళీ 3 o'clock మళ్ళీ బయట కట్టేస్తాం. మధ్యాహ్నం గుర్తు పెడతాం కదా, అప్పుడు మళ్ళీ బయట కట్టేస్తాం. అలా బయట ఆరిపోతుంది ఒకసారి లోపల అటు ఇటు కన్వర్షన్ అవుతూ ఉంటాయి అన్నమాట. గేదెల దగ్గర అయితే వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది, కనిపించిన వర్క్ ఉంటుంది. వాటిని అక్కడ కట్టేయడం, ఒకే దగ్గర ఫార్మ్స్లో అలా ఉంటే అవి ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడే క్లీన్ చేసుకుంటాం. కానీ విలేజెస్లో అలా కాదు, చావిళ్ళలో నుంచి బయట ప్లేస్ ఉంటుంది కంపల్సరీగా. వాటిని అక్కడి నుంచి లోపల నుంచి బయటికి, ఎండ వచ్చినప్పుడు మళ్ళీ బయట నుంచి లోపలికి కట్టేయడము. ఈ దోమల సీజన్స్లో అయినా, సమ్మర్లో అంటే పొలానికి దోలేస్తారు, రెయిన్స్లో అన్నా మంచు కాలంలో అయినా సరే ఇంటి దగ్గర ఇది రొటీన్గా అవుతుంది. లోపల బయట అలా కట్టేయడము, ఇట్లా బాగు చేయడము, ఇదంతా ఎవ్రీడే రొటీన్గా ఉండేది. ఇలా నీట్గా చేసుకొని ఊడ్చుకున్న తర్వాత వాటికి మళ్ళీ కుడుతులు పెట్టేసి పాలు పిండుకొని మళ్ళీ ఎండుగడ్డన్నా జనపకట్టెకన్నా మనం వేసేసుకుంటాం. చూడండి, ఊడ్చిన తర్వాత కొంచెం ఎట్లా అంటే తడి ఆరిపోతుంది గాలికి, ఎందుకంటే ఫోర్స్ బ్యాక్ సైడ్ నుంచి గాలి కొంచెం ఎక్కువనే వస్తుంది. ఇది దోమల తెర ఆఫ్ వరకు ఉంది కదా, అక్కడి నుంచి గాలి కొంచెం వస్తుంది, ఆరిపోతుంది అనమాట. ఇదంతా క్లీన్గా అంటే ఫ్లోరింగ్ అట్లా లాగిద్దామా, లేదంటే బండలే వేద్దామా? బండలు అయితే కొన్ని ఉన్నాయి, అవి వేయాలి. ఇక్కడంతా ఒక బరి దగ్గర సరిగా లేదని చెప్పేసి మా నాన్న ఒక్కడే మొన్న వేశాడు. ఇంకా తనకి పనికి పొలాలకి టైం కుదరట్లేదు కదా, ఇంకా మిగతావి కూడా వేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఓ పక్క కొంచెం అప్ అండ్ డౌన్స్గా ఉన్నాయి. సో వీటిని అన్నిటిని, ఆ చెత్త పరకలు, ఆ మధ్యలో ఇరుక్కున్న చెత్త పరకలు అవి కూడా నీట్గా తీసేసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటాయి. అలానే పైన అట్లా ఊడ్చుకోవడం అలా చేయొద్దు. మళ్ళీ ఆ చెత్తనంతా కూడా ఇప్పుడు ఇదేమి మొత్తం నైలో వేసేయడమే అనమాట. ఇట్లా తీసేసుకుంటుంది మమ్మ, నీట్గా తీసేసుకొని మొత్తం దాంట్లో పడేసి ఇది కొంచెం ఆరిపోతుంది. మళ్ళీ 10 o'clock వచ్చి కట్టేసినప్పటికీ ఇప్పుడు కొంచెం ఆరిపోతుంది కాబట్టి వాడికి కన్వీనియంట్ ఉంటుంది అనమాట. సో ఇదండి మా సైడ్ గేదెలకి రొటీన్గా చేసేది. ఈవినింగ్ టైంలో రొటీన్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి, లైక్ చేయండి. విలేజ్ కల్చర్ని, గేదెల రొటీన్ ఎలా ఉంటుంది, మా ఊర్లో అయితే ఇలా ఉంటాయి అని చెప్పడానికే ఈ వీడియోస్. సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ విలేజ్ నుంచి అట్లా కావాలి అంటే, ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి ప్లీజ్. చూడండి, అంతా ఊడ్చేసాం కదా, ఇదంతా కొంచెంగా కనిపిస్తుంది తడి. ఇది మనం మళ్ళీ 10 o'clock వచ్చేసరికి మొత్తం నీట్గా ఎండిపోతుంది అనమాట. స్టోర్ ఉన్నది కదా, ఇంక వీటిని బయట కట్టేసిన తర్వాత ఇవి మేస్తూ ఉన్నాయి.